हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल। सो ई वीकेंड వచ్చేసి నేనైతే ధూల్పేటకి వచ్చిన। ధూల్పేటలో విగ్రహాలు అద్దిరిపోయేలా ఉన్నాయి, వినాయకుడి విగ్రహాలు। సో నేనైతే ఈ వీడియోలో గణేష్ సింగ్ కళాకారుని అయితే కవర్ చేస్తా। అండ్ వీడియో ఒకవేళ లెంతీ అయితే కనుక సుందర్ సింగ్ కళాకారుని నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తా। ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి। అండ్ ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు లైక్ చేయండి। సో సోది లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో। సో ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు ధూల్పేటలో ఉన్నటువంటి గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే ఉన్నాం। మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, యాక్చువల్లీ ఈ ఏరియా అనేది చాలా అంటే చాలా కుల్లా ఉంది। ఇప్పుడు ఇంకొక 1 వీక్ అయితే మాత్రం ఇందులో నడవడానికి కూడా ప్లేస్ ఉండదు। అండ్ మనమైతే ఇప్పుడు ఇట్లా కనిపిస్తుంది కదా, ఐ మీన్ తలుపు। సో ఇందులో నుంచి అయితే లోపలికి వెళ్ళిపోవాలి। యాక్చువల్గా మీరు ఇది పెద్ద షెడ్ అది ఇది అనుకోకండి, ఒక ఇల్లులా ఉంటుంది। ఆ ఇంటి బ్యాక్ సైడ్ అయితే వినాయకులు ఉంటాయి అనమాట। సో మనం ఓపెనింగ్ మనం లోపలికి ఓడితోటి ఒక పెద్ద లార్డ్ గణేష్, పెద్ద గణేష్ అయితే కనిపిస్తుంది కదా। సో చూడడానికి సూపర్ ఉంది ఈ గణేష్। అండ్ ఇలాంటి గణేష్లు అయితే ఈ గణేష్ సింగ్ కళాకారులో చాలా అయితే ఉన్నాయి। అండ్ లాస్ట్ ఇయర్ ఈ గణేష్ సింగ్ కళాకారు వాళ్ళది ఫేమస్ అయిన లార్డ్ గణేష్ని అయితే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి। మొత్తం బాలాజీ రూపంలో అయితే ఉంటుందన్నమాట। సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది లాస్ట్ ఇయర్ 2024 మొత్తం ఫేమస్ అయిన వినాయకుడు అయితే ఇదే అనమాట। సో మొత్తం తిరుపతి బాలాజీ స్టైల్లో అయితే ఉంటుంది చూడండి। ఇదనే కాదు, ఎవ్రీ ఇయర్ ఈ గణేష్ సింగ్ కళాకారులు అయితే కంపల్సరీ ఏదో ఒక యూనిక్ వినాయకుడిని అయితే వీళ్ళు తయారు చేస్తారనమాట। అండ్ అలాగే ఈ 2025 ఈ ఇయర్ కూడా ఒక యూనిక్ గణేష్ని అయితే తయారు చేశారు వీళ్ళు। సో నేను మీకు అది చూపిస్తాను చూడండి తర్వాత। అండ్ దానికన్నా ముందు ఇప్పుడు లాస్ట్ ఇయర్ అన్నాను కదా ఈ వినాయకుడు ఇంత ఫేమస్ అయిందని చెప్పేసి। సో దాని పక్కనే మనకి ఇంకొక వినాయకుడు ఉంది చూడండి। మనకు ఫస్ట్ అయితే ఛత్రపతి శివాజీ, అండ్ దాని తర్వాత వినాయకుడి విగ్రహం అయితే ఉంది కదా। అండ్ ఇక్కడ వినాయకుడి విగ్రహం పైన ఈ తొండం పైన చూసుకున్నట్లయితే ఈ డిజైన్ అయితే ఏదైతే ఉందో అండ్ ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ నాకైతే మస్త్ అనిపించినాయి। అంటే నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను ఇట్లా ధూల్పేటకు వచ్చి విగ్రహాలను చూడడం అనేది నాకు మస్త్ అనిపించింది। మీరు కూడా కంపల్సరీ విజిట్ చేయండి చూడడానికి, ఎందుకంటే వినాయక చవితి అప్పుడు మళ్ళీ మీరు ఎవ్రీ టైం అంటే ఎవ్రీ గల్లీ అయితే తిరిగి చూడలేరు కదా। సో మీరు ఒక్కసారి ధూల్పేటకు వస్తే కనుక ఇక్కడ మస్తు విగ్రహాలు అయితే ఉన్నాయి। సో నాకు చూడడానికి అయితే మస్త్ అనిపిస్తుంది వీళ్ళ వర్క్స్ కానీ, అండ్ వీళ్ళు వినాయకుడికి ఆ పంచ కట్టడం కానీ, అండ్ పైన శాల్వా లాగా కప్పడం కానీ। సో నాకైతే మస్త్ అనిపించింది, ఒక యూనిక్ అండ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని అయితే చెప్పుకోవచ్చు। ఇక్కడ వినాయకుడిని బుక్ చేయడానికి అయితే ఆంధ్ర నుంచి, తమిళనాడు నుంచి, సూర్యాపేట నుంచి కూడా వచ్చారు। నేను వాళ్ళని చూసి అయితే పరేషాన్ అయినా, భయ్యా హైదరాబాద్కి ఆంధ్ర నుంచి రావడం ఏంది భయ్యా అని చెప్పేసి। అంటే ఆల్మోస్ట్ గుంటూరు నుంచి అయితే వాళ్ళు వచ్చారనమాట। అంటే వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడనే బుక్ చేసుకుంటారంట ఈ గణేష్ సింగ్ కళాకారుని, ఏదో ఒక విగ్రహాన్ని చూసి బుక్ చేసుకుంటారంట। సో వాళ్ళు కూడా వచ్చారు। అండ్ నేనైతే షాక్ అయిపోయినా, అరే హైదరాబాద్ లోకల్ ఉన్న వాళ్ళు వచ్చాడంటే ఓకే, కానీ అక్కడ గుంటూరు నుంచి వచ్చాడంటే మామూలు విషయం కాదు కదా। సో నేను ఈ 2025 ఫేమస్ అయిన వినాయకుడిని కూడా చూపిస్తాను చూడండి। ఇప్పుడు 2025 ఫేమస్ అయిన విగ్రహం వచ్చేసి మొత్తం కూడా శివుని అవతారంలో అయితే ఉంటుంది చూడండి। శివుని అవతారం దాల్చిన వినాయకుడు అనమాట। సో మెడలో పాములు, మెడలో రుద్రాక్షలు, అండ్ వన్ సైడ్ పులి చర్మంతో అయితే వీళ్ళు డీటెయిలింగ్ చూడండి జబర్దస్త్ అనిపించింది। అండ్ ఈ తొండం పైన మన ఈ శివలింగాలు ఉన్నాయి కదా, అండ్ వీళ్ళు మూడో కన్ను కూడా చూడండి ఎంత డీటెయిలింగ్ భయ్యా, అసలు ఈ వర్క్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు। మేబీ ఫస్ట్ టైం నేను ధూల్పేటకు రావడం వల్ల నేను ఇంత సర్ప్రైజింగ్ అండ్ థ్రిల్ ఫీల్ అవుతున్నా, కానీ మీరు ఒకవేళ ఇంతవరకు ధూల్పేట వెళ్ళకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా వెళ్ళి చూడండి, మీరు కూడా అంతే థ్రిల్ ఫీల్ అవుతారు। నాకు మస్తు అనిపించింది వీళ్ళ డీటెయిలింగ్ చూడండి, ఒక్కొక్క పుర్రెని కూడా వీళ్ళు ఎంత డీటెయిల్డ్గా దాన్ని ఏమంటారో చేశారో చూడండి ఒకసారి। అండ్ రుద్రాక్షని కూడా చూడండి, మీరు పరిశీలించండి, ఎగ్జాక్ట్ రుద్రాక్ష ఉన్నట్టే చేశారు చూడండి। సో నాకు మస్తు అనిపించింది, వీళ్ళ వర్క్స్ అయితే సూపర్బ్ అనిపించినాయి। మొత్తం కూడా మహారాష్ట్ర స్టైల్లో అయితే ఉన్నాయి అన్నమాట విగ్రహాలు, సూపర్బ్ అనిపించింది।
సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇంకొక విగ్రహం చూడండి, ఇది చూడడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ మస్త్ బ్యూటిఫుల్గా అయితే ఉందన్నమాట. నాకు ఇక్కడ ఉన్న అన్ని వాటిలో కల్లా ఫస్ట్ నచ్చింది ఆ శివుడి విగ్రహము, అండ్ దాని తర్వాత నాకు బాగా నచ్చింది అయితే ఈ విగ్రహం అనమాట. వీళ్ళు నాకు మస్త్ అనిపించింది ఇది, ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్స్ కానీ ఎవ్రీథింగ్ చూడండి, వాళ్ళ డీటెయిలింగ్ కానీ. అండ్ పైన మీరు అది కిరీటం లాగా అది ఉంది కదా, అదేంటంటే ఫోల్డ్ అవుతుంది అనమాట, అటు సైడ్ బ్యాక్ సైడ్ ఫోల్డ్ అవుతుంది, మళ్ళీ ఇట్లా మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా అయితే వీళ్ళు తయారు చేశారు. అండ్ ఇక్కడ నేను మీకు చూపిస్తాను చూడండి, మన గణేష్ని తొండం పైన ఉన్న ఈ డిజైన్ చూడండి, ఒక్కొక్క స్టోన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అంటే నేను ఇక్కడ కనుక్కున్న దాని ప్రకారం ఏంటంటే జస్ట్ ఈ ఎంబ్రాయిడింగ్ వర్క్స్కి మోర్ దెన్ 10,000 అయితే పే చేస్తారంట. సో అంత కాస్ట్లీ అనమాట. సో అందుకనే ఇవి చూడండి ఎంత బాగున్నాయో. అండ్ వీళ్ళు మన గణపతి ముఖంలో ఆ కళ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళైతే వినాయకుడిని చేస్తున్నారు. అంటే వీళ్ళు కాస్ట్ని బట్టి, అంటే వీళ్ళ వర్క్ని బట్టే కాస్ట్ ఉందబ్బా. సో నేనైతే వీళ్ళు పెట్టే కాస్ట్ నేను ఏం చెప్పలేను, ఎందుకంటే వీళ్ళ వర్క్స్ అంతా బాగా నచ్చింది. ఇంకా మనం నెక్స్ట్ చూడబోయేదైతే అయ్యప్ప స్వామి వారి అవతారంలో ఉన్నటువంటి గణపతి. సో మీరు చూసుకోవచ్చు, పులి పైన ఆ అయ్యప్ప స్వామి కూర్చున్న విధంగా అయితే వీళ్ళు గణపతిని తయారు చేశారు. సో వీళ్ళ దగ్గర నాకు నచ్చింది ఏంటంటే ఇంకొకటి, మనము చిన్నప్పుడు మన విలేజెస్లో కానీ, అంటే నేనంటే మాది భువనగిరి, మా భువనగిరి దగ్గర ఎప్పుడు కూడా ఇలాంటి విగ్రహాలు నేను ఎక్కడ కూడా చూడలేదు. సో నాకేంటంటే ఈ పంచ ఇవన్నీ కూడా వాళ్ళు ఆల్రెడీ తయారు చేసి, సో ఈ క్లే ఉంది కదా, అంటే ఈ మట్టి వినాయకుడిని చేస్తారు కదా, సో ఆ మట్టితోటి వీళ్ళు పంచ అవన్నీ తయారు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఈ ధూళిపేటలో ఏంటంటే వీళ్ళు రియల్గా పంచ, రియల్గా సాల్వా, సో అన్ని రియల్గా పెట్టే వరకు నాకు ఒక ఫీల్ వచ్చింది, ఒక వైబ్ వచ్చింది అనమాట. నాకు మస్తు అనిపించింది, చూడగానే నాకు చాలా బాగా నచ్చినాయి అనమాట విగ్రహాలు. అంటే ఎందుకంటే ఏమో నేను ఇంతవరకు ఎప్పుడు చూడలేదానో లేకపోతే ఇంకేమో, కానీ నాకైతే బాగా అనిపించినాయి విగ్రహాలు. అండ్ వీళ్ళు చిన్న చిన్న విగ్రహాలకు కూడా వీళ్ళ వర్క్స్ అయితే ఇట్లనే ఉన్నాయి. సో ఎక్కడ కూడా వీళ్ళ వర్క్స్ అయితే కాంప్రమైజింగ్గా లేవు, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఇంకొక విగ్రహం అయితే ఉంది, దానికి ఇంకా ధోతి వర్క్స్ ఇవైతే కంప్లీట్ అవ్వలేదు. మేబీ ఇంకొక 2-3 డేస్లో అయితే కంప్లీట్ అవుతుండొచ్చు. ఓన్లీ ఇక్కడ పైన పార్ట్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కింద ధోతి ఇంకా పంచ అవి వేస్తారు కదా, సో ఆ పార్ట్ అయితే కంప్లీట్ అవ్వలేదు. సో అదొక్కటి చేయాల్సి ఉంది. మేబీ ఇంకొక 2-3 డేస్లో అయితే అవుతుండొచ్చు. మనం ఇప్పటివరకు బ్యాక్ సైడ్లో ఉన్నటువంటి పెద్ద పెద్ద విగ్రహాలు అయితే చూసాం కదా. సో ఇప్పుడు ఏంటంటే ఎంట్రన్స్లో, ఇప్పుడు గణేసింగ్ కళాకారాన్ని మీకు ఎంట్రన్స్లో స్టార్టింగ్లో ఒక పెద్ద గణపతిని చూపించాను కదా. సో ఆ గణపతి వెనుకలు అయితే 2 షట్టర్స్ ఉంటాయి. సో అక్కడ ఏంటంటే మనకు చిన్న చిన్న విగ్రహాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ మీకు చూపిస్తున్నాయి కదా, సో ఇవి అయితే కనిపిస్తాయి అనమాట. అంటే ఈ చిన్న విగ్రహాలు అంటే నేను అదే చెప్తున్నాను, నేను నార్మల్గా చిన్న విగ్రహాలు అంటే ఎట్లుంటాయి, నార్మల్గా ఉంటాయి అనమాట. ఈ ధోతీలు, ఈ పంచలు అండ్ ఈ తలపాగా ఇవన్నీ ఏవి ఉండవు. కానీ ఇక్కడ వీళ్ళు చిన్న చిన్న విగ్రహాలకు కూడా అదే ప్యాటర్న్ మెయింటైన్ చేశారు. సో నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ చిన్న విగ్రహాలకి ఆల్మోస్ట్ 17,000 to 18,000 అయితే చెప్పారనమాట. సో నాకు మైండ్ పోయింది. అంటే పెట్టొచ్చు, ఎందుకంటే వీళ్ళ వర్క్స్ అట్లా ఉన్నాయి కాబట్టి 17 కాదు 20,000 అయినా పెట్టొచ్చు. చాలా యూనిక్గా అయితే అనిపించినాయి నాకు వీళ్ళ విగ్రహాలు. మీరు కూడా ఈసారి విగ్రహాలు ఇక్కడ గణేష్ సింగ్ కళాకారు దగ్గర తీసుకోవాలి అనుకుంటే ఒక్కసారి మీ మొబైల్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి ధూల్పేట్ గణేష్ సింగ్ కళాకారు అని చెప్పేసి టైప్ చేస్తే ఎగ్జాక్ట్ మిమ్మల్ని లొకేషన్ ఇక్కడికైతే పట్టుకొస్తుంది. అంత ఫేమస్ అనమాట ఇది. ఒకవేళ మీరు విలేజెస్ నుంచి రావాలి అనుకుంటే హైదరాబాద్కి వచ్చి, హైదరాబాద్ నుంచి సేమ్ ఇదే ప్యాటర్న్ ధూల్పేటకి రావాలి. ధూల్పేటకు వచ్చి మీకు ఏ గల్లీలో ఏ సందులో ఈ గణేష్ సింగ్ కళాకారు అంటే ఎవరైనా చెప్తారు. సో వచ్చి ఇక్కడైతే విగ్రహాలు తీసుకోండి, మస్తు అనిపించినాయి నాకు, సూపర్ ఉన్నాయి. మీకు నచ్చిన విగ్రహం ఏదో నాకైతే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అండ్ నెక్స్ట్ సుందర్ కళాకార్ అండ్ ధ్రువ్ సింగ్ కళాకార్ని కవర్ చేస్తా. ఈ వీడియో ఆల్రెడీ 10 minutes అయితే అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వీడియో అయితే చేస్తా. సో దానికన్నా ముందు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అండ్ మర్చిపోకండి, మీకు ఏ విగ్రహం అయితే నచ్చిందో నాకైతే ఆ విగ్రహం కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.